బాణాన్ని విడిచిపెట్టింది కేసీఆర్ గారు. ఆ బాణం ఖచ్చితంగా హిట్ చేసి మాజీ మంత్రిని కొట్టింది. ఇవాళ సేమ్ సామాన్యుడు మన గెలవడబోతుంది. చరిత్ర పునరావృతమవుతున్నాం. గెల్లి శ్రీనివాస్ గెలవబోతున్నాం. ఒక మాజీ మంత్రిని ఓడగొట్టబోతాను ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలు ఓడగొట్టబోతాను ఇక్కడ. అది కూడా మరొకసారి చరిత్రాత్మకమవుతుంది. కారణం ఏంటంటే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ హుస్నాబాద్ నియోజకవర్గాలు కానీ ఈ గడ్డ మొత్తం కూడా టీఆర్ఎస్కి బలమైన అడ్డ. కాబట్టి తప్పకుండా ఇక్కడ గెలుపు అనేది జరుగుతుంది. మరి కరీంనగర్ జిల్లాలో ఎందుకు చేసిండు, హుజురాబాద్లో ఎందుకు చేసిండని మాటలు బాగా మాట్లాడుతుంది. ఇదే హుజురాబాద్లో రైతు బంధు స్టార్ట్ చేసిండు కదా. ఆ రైతు బంధు స్కీమ్ను ప్రపంచంలోనే మంచి పెద్ద వేదిక ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో కొనియాడింది కదా. యుఎన్ఓలో కొనియాడిన స్కీము హుజురాబాద్లో స్టార్ట్ అయింది. అసలు తెలంగాణ జెండా పట్టినారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మొదటి జెండా ఎత్తింది ఇక్కడ కదా. కరీంనగర్ సింహగర్జన మొదటి మీటింగ్ కదా. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఇక్కడనే ఏదైతే శాలపల్లిలో నిన్న వేదిక ఉన్నదో ఆ వేదిక నుంచి స్టార్ట్ చేసింది. కేసీఆర్ గారు పట్టిన జెండా ఫెయిల్ అయిందా? తెలంగాణ రాలే. కేసీఆర్ గారు పెట్టినటువంటి ఏ స్కీమ్ ఫెయిల్ అయింది? ఆసరా పెన్షన్ ఇస్తలేదా? కరోనా వస్తే యావత్ ప్రపంచం ఆగిపోయింది, కానీ తెలంగాణ ఆగలే. ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, అదేవిధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు, ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి అలా కేసీఆర్ గారు. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ ఆయన తక్కువ చేసి మాట్లాడడం సరిగ్గాదు. ముఖ్యంగా దళిత స్కీములను ఎవ్వరు కూడా అపహాస్యం చేసేలాగా వెకిలి చేసినట్లు చేస్తే మాత్రం అది ఒప్పుకునే పరిస్థితి లేదు. యావత్ భారతదేశంలో దళితులందరూ గమనిస్తాను మీరు చేసే వెకిలి చేసి గుర్తుపెట్టుకొని బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది అన్ని చూస్తాం. దళితుల ప్రయోజనార్థం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కానీ తక్కువ చేసి మాట్లాడితే సహించబోమని దళితులంతా ఏకమై వారికి తగిన బుద్ధి చెప్తామని వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధు పథకం ప్రారంభోత్సవమైన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ హుజురాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి హుజురాబాద్లో జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ను సుధీర్ కుమార్ బాలరాజు సన్మానించారు. నేను మీ అందరికీ చాలా మందికి పరిచయం, ఎందుకంటే నేను హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము. 95లో కాంగ్రెస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అక్కడ ఎంపీపీగా అయినా 95 నుంచి 2000 వరకు. 2001లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం జరిగింది హుజురాబాద్ క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వంలో పనిచేసింది. అలాంటి పరిస్థితులు మీకు తెలుసు. హుజురాబాద్ కమలాపూర్ నియోజకవర్గాలండి. హుజురాబాద్ నియోజకవర్గం ఏమో క్యాప్టెన్ సార్ చూసుకునేది. అదేవిధంగా కమలాపూర్ నియోజకవర్గం కూడా కేసీఆర్ గారు ఏం చేసింది మీరే చూడాలండి. ఆ రోజు ఇక్కడ కమలాపూర్, హుజురాబాద్ రెండు నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి 8 మంది జెడ్పీటీసీలు, 8 మంది మండల పరిషత్ అధ్యక్షులు గెలిచారు. అంటే అప్పుడు బలమైన నాయకత్వం ఉండేది. ఇక్కడ దామోదర్ రెడ్డి గారు ఉండే, తర్వాత ప్రభుత్వం కూడా ఉండే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హుజురాబాద్ ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతంగా, రాజకీయ చైతన్యవంతమైన ప్రాంతంగా 8 అవి గెలిచినాయి. తర్వాత దీన్ని ఆనుకొని ఉన్నది హుస్నాబాద్ మండలం కూడా గెలిచింది. అదేవిధంగా మానకొండూరు కూడా గెలిచింది. ఇవి రెండు కూడా అటాచ్డ్ మండలంలో శంకరపట్నం ఉంటే శంకరపట్నం కూడా గెలిచింది. ఇవన్నింటినీ కూడా ఎందుకు గెలుచుకోగలిగిన వారు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఉనికి ఇక్కడ ఉంది. ఆనాడు మీరు చెప్తే అంటే రాజకీయాలు మాట్లాడద్దని అనుకున్నాం, కానీ దళితుల విషయం వచ్చినందుకు నిన్న మీటింగ్ కూడా భారీగా సక్సెస్ అయింది. లక్షలాది మంది వచ్చారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హుజురాబాద్ అని చదువుకుంటారు. దానికి కృషి చేసినటువంటి అనేక మంది శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, తర్వాత పోతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, దళితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి ఈరోజు ఎందుకు చెప్తామంటే దామోదర్ రెడ్డి గారు బలమైన నాయకుడు ఉన్నప్పుడు కనీసం మేము జీప్ పెట్టాలంటే కూడా జమ్మిగూడ ఒక జీబీ ఇవ్వాలి, ఒక మైక్ కట్టలేదు. హుజురాబాద్లో మాట్లాడేది క్యాప్టెన్ సాబ్ మేము అందరం కలిసి జమ్మిగుంట నియోజకవర్గం అంటే ఆనాడు కమలాపూర్ నియోజకవర్గానికి వదిలిపెట్టింది. అటువంటి పరిస్థితులలో ఈటెల రాజేందర్ గారు 2003లో వచ్చింది. 2003లో వచ్చినప్పుడు ఆయన వార్డు మెంబర్ గారు, సర్పంచ్ గారు, ఏది కాదు, అసలు వాళ్ళ ఊర్లో కూడా తెలియదు ఆయన వారు. అంటే అతి సామాన్యుడిగా ఇక్కడికి ఎంటర్ అయ్యాడు. మంచి ఒక మాజీ మంత్రిని ఓడగొట్టింది. అంటే ఆనాడు విల్లు విరిసి
విల్లును విడిచిపెట్టింది ఎవరంటే బాణాన్ని విడిచిపెట్టింది కేసీఆర్ గారు. ఆ బాణం ఖచ్చితంగా హిట్ చేసి మాజీ మంత్రిని కొట్టింది. ఇవాళ సేమ్ సామాన్యుడు మళ్ళీ గెలవడబోతుంది. చరిత్ర పునరావృతం అవుతున్నాం. గెల్లి శ్రీనివాస్ గెలవబోతున్నారు. ఒక మాజీ మంత్రిని ఓడగొట్టబోతారు. ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలు ఓడగొట్టబోతారు. ఇక్కడ అది కూడా మరొకసారి చరిత్రాత్మకమవుతుంది. కారణం ఏంటంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ హుస్నాబాద్ నియోజకవర్గాలు కానీ ఈ గడ్డ మొత్తం కూడా టీఆర్ఎస్కు బలమైన అడ్డ. కాబట్టి తప్పకుండా ఇక్కడ గెలుపు అనేది జరుగుతుంది. నేను ఆ రోజు చెప్పిన ఈటెల రాజేందర్ గారు బాగా మా పల్లెపాటు సమావేశానికి వస్తే రాజేంద్ర గారు చెప్పిన అరే ఈటెల వచ్చిండే అందరు పీటలు వరకు కొట్టే పరిస్థితి వచ్చిందని చెప్పిన. ఇవాళ కూడా నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, గల్లు గల్లు హుజరాబాద్ నియోజకవర్గంలో విరిసేటువంటి అతిథులు ఈటెల రాజేంద్ర గారి గుండెల్లో జల్లు అనిపించేటువంటి గెలు రాబోతూ ఉన్నారు. సామాన్యుడు మీరు చూస్తే చిన్న విద్యార్థి నాయకుడు కానీ గెలుపు సాధ్యపడుతుంది. ఇవాళ గెలుపంతా హుజరాబాద్ యొక్క ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడతా ఉన్నాడు. ఇవాళ అవన్నీ తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక దళితుల విషయానికి వస్తే దళిత బంధు అనేటువంటి పథకం ఇవాళ భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఎక్కడ జరగలేదు. మొట్టమొదటిసారి జరిగింది ఇది. మొట్టమొదటిసారి మీ అందరూ చూస్తే దళితుల పరిస్థితి కనుక చూస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో చూస్తే పేదలు ఎవరు, అంటరానితనానికి గురైన వాళ్ళు ఎవరు, నీచమైన వృత్తులలో ఎవరిని పెట్టిండ్రు, ఈ సమాజాన్ని ఎట్లా తీసుకొచ్చిందని చూస్తే మనకు అర్థమైపోతుంది. భారతదేశం మొత్తం మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అతి దరిద్రులు, అతి పేదరికంలో, అతి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దిగజారిన జాతులు ఎవరంటే దళితులే కనబడతారు. మరి కేసీఆర్ గారు కూడా తెలంగాణ సమాజాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజం అంటే తెలంగాణ సమాజంలో దళితులు ఉన్నారు కూడా దళితులను కూడా చేయాలి. మొదటగా చేసింది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి యొక్క విద్యుత్ శక్తి లేదు, విద్యుత్ శక్తిని తీసుకురావాలి. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత ఆసరా పెన్షన్లు, తర్వాత పోతే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి స్కీములు, కేసీఆర్ కిట్ లాంటి స్కీములు, ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. మరి మహాద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయడం మీరు చూస్తారు. అది ప్రపంచంలో అద్భుతం జరిగినటువంటిది. ప్రభుత్వంలో కూడా ఒక ఇంజనీరింగ్ అద్భుతం జరిగింది. అది మీరు మన డిస్కవరీ ఛానల్లో చూసి ఉంటారు. ప్రపంచం అంతా చూసింది. యావత్ ప్రపంచం భారతీయ భాషల్లో 6 భాషల్లో ప్రసారం చేసినటువంటి కార్యక్రమం లిఫ్టింగ్ ఏ రివర్ అని ఒక ప్రోగ్రాం తీసుకుంది. అంటే కేసీఆర్ గారు ఈ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి స్కీములు యావత్ ప్రపంచానికి ఒక మార్గాన్ని నిర్దేశించేటువంటి, అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని ఒకసారి పైకి లేబట్టి చూడాలి. ఇవాళ చూడండి, పల్లె ప్రగతి చూసిన, పట్టె ప్రగతి చూసిన, ఇలా గ్రామాలలో పోయి చూస్తూ ఉంటే వైకుంఠ గ్రామాలు కనపడతాయి, ఈసారి సెగ్రిగేషన్ షెడ్స్ కనపడుతూ ఉంటాయి, డంపింగ్ యార్డ్స్ కనపడతాయి, ట్రాక్టర్ ఉంటుంది, ట్రైలర్ ఉంటుంది, అక్కడ నీళ్లు పోసేటువంటిది ఉంటుంది. మనకు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 87 ఉండేది ట్రాక్టర్లు గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలో కానీ. ఇవాళ 1280 ఉన్నాయి రాష్ట్రం. 12,080 ఇక్కడ 87 ఎన్ని వేలకు సంబంధించినటువంటి వాళ్ళ ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ గొర్రెల కాపర్లకు అంటే గొల్ల వాళ్ళకి కానీ కుర్మ వాళ్ళకి కానీ యాదవ సమాజానికి అందరికీ కూడా గొర్రెలను ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి దశకు తీసుకుంటున్నారు. తర్వాత పోతే ముదిరాజులకు చేపల పెంపకం కోసం చెరువులలో చేపలు వేయడం, వారికి వ్యాపారం చేసుకోవడం కోసం మోపెడ్లు ఇవ్వడం, తర్వాత ఈ డీసీఎం లాంటి పెద్ద వాహనాలు ఇవ్వడం, హ్యాచింగ్ సెంటర్స్ ఇవ్వడం, ఇట్లా ఆ సమాజాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి దిశలో కూడా ఇక తెలంగాణలో ఉన్నటువంటి దళిత జాతిని పక్కకు పోతే కూడా కష్టమవుతుంది. ఈ భారతదేశంలో ఈ దళిత జాతి కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ సమాజంలో ఏదైతే మన ప్రధానమంత్రి గారు మాట్లాడితే మాటలు వేరే తెలుగులో మాట్లాడేది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులు అంటే వీళ్ళందరూ మనుషులు, దళిత జాతి కూడా మనుషులే. ఈ మనుషులకు మానవతా దృక్కోణంతో మానవీయ కోణంలో పడి చేయాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ దళిత బంధును వెకిలి చేస్తారు, అది బాధ అనిపిస్తారు. ఈ కాంగ్రెస్ బీజేపీకి అసలు దళితుల మాట ఎత్తుకునే అధికారం లేదు. నేను చెప్తా ఉన్నా కదా, 95 నుంచి నేను ఎంపీగా ఉన్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా. ఈయన 2005లో వచ్చిండు. ఎవరు బండి సంజయ్ గారు అయితే మొదటిసారి కౌన్సిలర్గా గెలిచిండు అక్కడ కరీంనగర్లో, అది 2005లో. ఈయన రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, నోటు కేసులో పోయిన రేవంత్ రెడ్డి, ఆయన 2006లో జడ్పీటీసీ గెలిచింది. మరి నేను 95లో ఉన్నా. 2001లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా కరీంనగర్లో చేసిన. వీళ్ళందరూ జూనియర్లు వాస్తవానికి.
కానీ వాళ్ళు ఏది పడితే ఇవాళ వాళ్ళకి ఒక స్థానం వచ్చిందనే దాని మీద ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దయచేసి మంచి వాళ్ళు కనుక మాట్లాడితే దళితులందరూ ఉవ్వెత్తులు వేస్తారు, యావత్ భారతదేశంలో వేస్తారు. ఎందుకంటే దళితులకు సంబంధించిన ఏకైక స్కీమ్ ఒకటి వచ్చింది ఇవాళ యావత్ భారతదేశంలో తీసుకొచ్చారు. ప్రపంచంలో ఒక అణగారిన జాతులకు ఒక చేయూతనిచ్చేటువంటి పథకం, ఇంటింటికి 10 లక్షల రూపాయల పథకం. అది ఆశామాషి ఏదో ఎక్స్పెరిమెంట్కో లేకపోతే ఎన్నికల కోసం వచ్చింది కాదు. ఎన్నికల కోసం వస్తే ఎన్నికల నాడ మాట్లాడాలి, కానీ ఎన్నికల కోసం రాలేదు. మీ అందరికీ తెలుసు ఈ స్కీమ్ సంబంధించి చాలా రోజుల నుంచి పార్టీల మదనం జరుగుతూ ఉన్నది, మేధావులతో మదనం జరుగుతూ ఉన్నది. ఈ స్కీమ్ ఎట్లా పెట్టాలి, చాలా రకాల అర్జీలు వచ్చినాయి. గతంలో కొంతమంది డబ్బు ఇవ్వాలి, చెప్పు ఇవ్వాలి, అట్లా అని చెప్తే అట్లా కాదయా, ముఖ్యమంత్రి గారు క్లియర్ అట్లా కాదు, ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కూడా అప్లిఫ్ట్ కావాలి, దానికోసం ఒక స్కీమ్ తీసుకురావాల్సిన అవసరం ఉండదని చెప్తూ ఇవాళ ఇన్స్టాల్ చేసిండు. మరి కరీంనగర్ జిల్లాలో ఎందుకు చేసిండు, హుజురాబాద్లో ఎందుకు చేసిండు అని మాటలు బాగా మాట్లాడుతారు. ఇదే హుజురాబాద్లో రైతు బంధు స్టార్ట్ చేసిండు కదా. ఆ రైతు బంధు స్కీమ్ను ప్రపంచంలోనే మంచి పెద్ద వేదిక ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో కొనియాడింది కదా. యుఎన్ఓలో కొనియాడిన స్కీము హుజురాబాద్లో స్టార్ట్ అయింది. అసలు తెలంగాణ జెండా పట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనకు మొదటి జెండా ఎత్తింది ఇక్కడ కదా, కరీంనగర్ సింహగర్జన మొదటి మీటింగ్ కదా. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడనే ఏదైతే శాలపల్లిలో నిన్న వేదిక ఉన్నదో ఆ వేదిక మీద నుంచి స్టార్ట్ చేసింది. ఐక్యరాజ్య సమితి కొనియాడే రైతు బంధు ఎంతో ఈ దళిత బంధు కూడా అంతే అవుతుంది. ఈ దళిత బంధు స్కీమ్ ద్వారా వట్టి ఏదో ఆశమాసి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి అలవోకగా మాట్లాడిన ఒక విషయాన్ని వట్టిగా చెప్పేది, ఇది అన్ని రాజకీయ పట్ల క్రీడలు అయితే ఒక గేమ్ లాగా ఆడతారు, మాకైతే టాస్క్ జిమ్మేదారు ఉంది, జిమ్మేదారితో చేస్తూ ఉన్నాడు. ఏది ఫెయిల్ అయిందో ఒక్కటి మాటలు అని చెప్తాను నేను. కేసీఆర్ గారు పట్టిన జెండా ఫెయిల్ అయిందా, తెలంగాణ రాలే. కేసీఆర్ గారు పెట్టినటువంటి ఏ స్కీమ్ ఫెయిల్ అయింది, ఆసరా పెన్షన్ ఇస్తలేరా. కరోనా వస్తే యావత్ ప్రపంచం ఆగిపోయింది, కానీ తెలంగాణ ఆగలే. ఏ ఆసరా పెన్షన్ ఆగలే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగలే, తర్వాత పోతే రైతు బంధు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు, తర్వాత పోతే కరోనా కట్టడి కూడా ఆగలేదు. ఆ కట్టడి చేసేటువంటి కార్యక్రమం కూడా చేసిండు. అది ఒక్కటే కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల యావత్ ప్రపంచం నిలిచిపోయింది. మీకు తెలుసు, కరోనా వస్తే ప్రపంచం యావత్ ఆగిపోయింది, ఎక్కడిదక్కడ ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ తెలంగాణ లోపల పడినటువంటి ఒక ప్రతి గింజను కొనుగోలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కల్పించింది కేవలం ఒక తెలంగాణ. నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను అడగదలుచుకున్న వాళ్ళని పార్టీలను. బీజేపీ పార్టీ ఒక్క రాష్ట్రం ఉన్నది, అది కేంద్రం మొత్తం ఉన్నది. 8 రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, 7 రాష్ట్రాలలో పొత్తులతో కూడిన ప్రభుత్వాలు వాళ్ళ ఉన్నాయి. కాంగ్రెస్ కూడా కొత్తదేం కాదు, కాంగ్రెస్ కూడా 3 రాష్ట్రాలు ఉన్నది, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు. ఇతర 3 రాష్ట్రాల్లో పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నది. సరే, కర్ణాటకలో మధ్యప్రదేశ్లో బీజేపీ పుచ్చుకున్నది ఓటు వాళ్ళ సీట్లను, వాళ్ళ యొక్క గవర్నమెంట్లను. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా నిర్ణయాలు చేయాలి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పాలించే రాష్ట్రాలలో ఈ స్కీమ్లు పెట్టాలి. పైలట్ ప్రాజెక్టు పెడతావా, లేకపోతే మొత్తం రాష్ట్రానికి చేస్తావా, దళిత బంధు పెడతావా, గిరిజన బంధు పెడతావా, బీసీ బంధు పెడతావా, మీ రాష్ట్రాలలో పెడితే మీరు మాట్లాడే హక్కు ఉంటుంది. ఏది పెట్టకుండా ఇక్కడ పెట్టిన వాడికి మాట్లాడదామంటే మాత్రం దళితులు ఊరుకునే పరిస్థితులు ఇవాళ లేరు. కేవలం మొట్టమొదటిసారి మాకు ఒక పథకం వచ్చిన తర్వాత దానికి అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే అది సరైన పద్ధతి కాదని బండి సంజయ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక మీదకి వెళ్ళి చెప్తా ఉన్నా. వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏఐసీసీలో తీర్మానం చేయమని కాంగ్రెస్ పార్టీని అక్కడ ఏఐసీసీలో తీర్మానం చేసి తప్పకుండా ఈ దళిత బంధు లాంటి పథకం ఎస్సీల కోసం, ఇక్కడ ఉండేటువంటి ఒక దళితుల కోసం ఒక స్కీమ్ పెడతామని చెప్పండి. లేకపోతే బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలి, చేస్తే దళిత బంధు లాంటి ఒక స్కీమ్ పెట్టాలి. ఎవరు భారతదేశం ఉన్నారు కదా దళితులు, ఇంకా తెలంగాణ దళితుల కంటే అధ్వానమైనటువంటి దళితుల సామాజిక వర్గాలు ఇవాళ చూడబడతాయి రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాలలో. ఆ రాష్ట్రాలలో ఇంకా ఇంతవరకు స్కీమ్ లేదు. ఆ స్కీమ్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఆ రాష్ట్రంలో ఆ దేశంలో నివసించేటువంటి ప్రజల యొక్క అభ్యున్నతి, ఆ ప్రజల యొక్క ఉన్నత స్థాయికి తీసుకుపోవడం అనేటువంటి అవసరం ఉన్నది. సమాజ స్థాపన కోసం కృషి చేస్తున్నటువంటి గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు, గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇవాళ దేశంలో ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఇవాళ ఇక్కడ ఉన్నారు. వారు 25 సంవత్సరాల క్రితమే దళిత చైతన్య జ్యోతిని సిద్దిపేటలో స్టార్ట్ చేసింది. అప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ తన నియోజకవర్గం చేసింది. ఇలా ముఖ్యమంత్రిగా రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. అవసరమైతే ఈ దేశానికి ప్రధాని కనుక అయితే దేశం గురించి కూడా ఆలోచించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. నిజంగానే వాళ్ళందరికీ ఉండే కావచ్చు రాష్ట్రంలో, 25 రాష్ట్రాల్లో తెలంగాణ వాళ్ళకు రాష్ట్రం ఆయా పార్టీలకు
కానీ తెలంగాణ ప్రజలకు ఉన్నది ఏకైక స్వీయ రాజకీయ చరిత్ర ఉన్నది కేవలం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఇక్కడ హుజరాబాద్ ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఆలోచించి తప్పకుండా ఎవరికి మద్దతు ఉండాలా ఎట్లా ఉండాలని నిర్ణయించేటువంటి శక్తి కూడా ఇవాళ హుజరాబాద్ ప్రజానికానికి ఉందని. మరి అదేవిధంగా చెప్తా ఉన్నా ఈటెల రాజేందర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నా, ఆయన కూడా మాట్లాడి నేను ఈ రాష్ట్రం అంతా ఇచ్చేస్తే నేను కూడా నిరాదీక్ష పడదు. నువ్వు నిరాదీక్ష పడితే మరోసారి విమానం ఎక్కించుకొని పో, విమానం తీసుకొని పో. ఇక్కడ నుంచి ఈ బీజేపీ సర్కారు ఉన్నావు కదా, ఆయన మాట్లాడేది ఏంటంటే గులాబీ జెండాకు ఓనరు నేనే, నువ్వు ఉన్నావా 2001 వచ్చినావా జలదృశ్యానికి, నువ్వు ఓనర్ అవుతావు. ఇలా బీజేపీలో పోయినా దానికి కూడా ఓనర్వే కాను, పో మాట్లాడి ఢిల్లీలో విమానం తీసుకోపో, నీ ఏమిటి డాక్టర్ వివేకం తీసుకుపోతావా, నీ ఏమిటి ఇంకెవరి తీసుకపోయి అక్కడ నిరాదరించింది. వెకిలి చేసినట్టు ఈ దళితులకు స్కీమ్ వచ్చేసరికి వెకిలి మాటలు మాట్లాడు. ఈయన బండి సంజయ్ గారు దరఖాస్తులు ఇస్తారట అన్ని, మనం ఇక్కడ దరఖాస్తులు ఇచ్చారు, ఢిల్లీ చేయాలి దరఖాస్తు. ఏదైనా ధర్నా చేయదలుచుకుంటే రామ్లీలా మైదానంలో ఢిల్లీలో చేయాలి. కానీ ఇక్కడికి వచ్చి జంతర్ మంతర్లో అక్కడ రామ్లీలా మైదానంలో చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడగా చేసేది క్షేత్రంలో చేయాల్సింది. వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు లేని వాళ్ళు మాట్లాడతారు, అది వేరే సంగతి. ప్రభుత్వం ఉన్నోళ్ళు మాత్రం వాళ్ళ జిమ్మేదారు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో కాకుండా మొత్తం యావత్ భారతదేశాన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బీజేపీ చేయాలి. ఏఐసిసి జాతీయ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ బట్టి కాదు. ఈయన ఓటుకున్నట్టు కేసులు దొరికినటువంటి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇది అంతటా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. నేను వాళ్ళ ఇంటి ముందట పోయి కూర్చుంటావు, నువ్వు చేయి రాజీనామా చేయి. ఫస్ట్ నువ్వు చేయి, నీ కాంగ్రెస్ పార్టీ అందరితో రాజీనామా చేయొచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ ఎన్నికొండో కథం అయిపోయింది. ఏదో 45 ఉన్నారు, మీరు అందరూ కూడా రాజీనామాలు చేయండి, చేసి అభివృద్ధి కోసం పాటుపడదు వద్దనే వాళ్ళు అన్నారు. అవి చేయకుండా వాటికి వచ్చి మాది జాతీయ పార్టీ, నాకు 100 సంవత్సరాల చరిత్ర దాటింది, నీ పార్టీకి దాటింది. నేను కూడా కాంగ్రెస్లో ఒకప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే తెలంగాణ కోసం, ప్రజల కోసం, ఇవాళ నిలబడడం కోసం అందరూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి తప్పకుండా నేను మీకు చెప్పేది ఏంటంటే, 2 జాతీయ పార్టీ రాజకీయ నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు ఏదైనా చేస్తే అక్కడ చేయాలి. ఢిల్లీనే మొత్తం యావత్ భారతదేశంలో దళితులు బాగుపడేలాగా ఒక స్కీమ్ తయారు చేయండి. దాన్ని ఆదర్శంగా ఇక్కడ హుజరాబాద్కు వచ్చి ఒక్కసారి కేసీఆర్ గారికి ఇక్కడ ఉండేటువంటి ప్రజానికానికి దండం పెట్టుకోండి. దండం పెట్టి ఇక్కడ స్టార్ట్ అయిన స్కీమ్ ఇక మీ అంత యావత్ భారతదేశం చేద్దామని చెప్పుకోండి. దానిలో ఎల్లకు లెక్కలని ఈటెల రాజేందర్ మాట్లాడతారు. కేసీఆర్ గారి ముందర ఈటెల రాజేందర్ ఏంటిదంటే అసలు నాకు అర్థం కాదు. ఏముంది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుడు ఇవాళ ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చుడు. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, రాష్ట్రంలో సంపదను పెంచాలి, ప్రజలకు పంచాలి, పేద ప్రజలకు పంచాలి. ఇది సోషలిస్టిక్ డెమోక్రసీ, ఇది సామ్యవాద ప్రజాస్వామ్యానికి సంబంధించిన లక్షణాలు కనపడతాయి. మీ పార్టీ ఏం చేస్తుంది అక్కడ బీజేపీలో? 100 ప్రభుత్వ రంగ సంస్థలు రద్దు చేసి వేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికి ఉద్యోగాలు ఉంటాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉంటాయి. వాళ్ళ ఉద్యోగాలు నోట్ల మనపోచారు కదా, అవి అభినిర్మించడం కోసం మీరు అందరూ పోయి దరఖాస్తులు ఇవ్వండి. ఇక్కడ ఊళ్ళో పడ్డదికి దరఖాస్తులు ఇస్తామని పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు చేస్తే సరైన రీతిలో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పే సమయం కూడా ఆసనమైంది. ఈటెల రాజేందర్ గారి విషయం మాట్లాడుతూ ఉన్నా, ఆయన మాట్లాడిన మాటలు కొత్తవి ఏం మాట్లాడాలి, ఒక్కటే మాట. ఆయన ఏమన్నాడు, ఏ రాజకీయ పార్టీలు చేయరా, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, ఇదే హుజరాబాద్ గడ్డగా మాట్లాడు. ఏ విధంగా రైలు అనేది పోతే కష్టం, ఉప్పులకన్నా జమ్మిగుట్ట కన్నా అలవాటు అంటారు, ఆపుతారు అని చెప్పి విమానంలో నేను వెళ్ళిపోయాను అలా చేరడానికి. అందులో చేరిండు, ఆర్థిక నేరాలకు షెల్టర్ జోన్ ఒకటి ఉన్నది. ఇక్కడ ఈ భారతదేశంలో ఒక షెల్టర్ జోన్ ఉన్నది. ఆర్థిక నేరాలు ఎవరు చేసిండ్రు? సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, సువేందు అధికారి కావచ్చు, ఇలా ఈటెల రాజేందర్ కావచ్చు, నీరవ్ మోదీ, తర్వాత విజయ్ మాల్యా కూడా వీళ్ళే బయటికి దాటించారు. వేరే దేశాలు పోయే పని చేసింది వీళ్ళే. వీళ్ళందరూ తీసుకుపోయిన వాళ్ళందరికీ ఒక షెల్టర్ జోన్. బీజేపీ అంటే ఏంటిది? ఇలా ఒక షెల్టర్ జోన్ ఫర్ ఆర్థిక నేరగాలు. ఆర్థికంగా ఎవరి నేరాలు చెప్తే ఆమె దాటుకుంటాం, వాళ్ళని తీసుకుపోయి లీడర్షిప్ చేద్దామని. ఈయన చేసిన ఆర్థిక నేరం ఏంటిది? ఆయన చెప్పలే 6 లక్షలు ఇచ్చినా మేము దళితులు, నా భూమి పక్కకే 12 ఎకరాల భూమి ఉండే, అది మాకు ఎక్కడికత్తుందని అనుకొని దళితులను అడిగితే అక్కడ పోయి నరసింహారావు గారితో మాట్లాడినా ముఖ్యమంత్రి కార్యాలయంలో 6 లక్షలు అయితే డైరెక్ట్ అయితే ఈ దళితుల భూమి తీసుకుంటానికి వీల్లేదు, కాబట్టి నువ్వు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రభుత్వం ఒకవేళ ఇంటర్నెట్ నువ్వు దరఖాస్తు పెట్టుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అని చెప్తే నేను 6 లక్షలు ఇస్తే వాళ్ళు పెళ్లి పేరెంటాలు చేసుకున్నారు. 6 లక్షలు ఇస్తావా నువ్వు?
అయితే దాని పక్క కాకుండా పోయి నువ్వు కూడా 6 లక్షలకు అప్పచెప్పాలి కదా ప్రభుత్వానికి. మరి వాళ్ళ దళితుల బంధు పథకం వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చేయాలి, మొత్తం నీ భూమి అంతా 6 లక్షల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసడానికి తయారున్నది. ఇలా దళితుల అందరం కూడా ఇక్కడ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేయిస్తాం. మా ఇవాళ ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి ఒక బండ సింగ్ గారే కొనుగోలు చేస్తారు. అది కొనుగోలు చేసి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతారు. 6 లక్షలకు ఎకరం ఇవ్వాలి ఆయన. ఎందుకంటే ఆయన కొనడాడు కదా. ఎవడన్నా మంత్రి అయినోడు ఆత్మగౌరవం ఉన్నాడు అసైన్ భూములు కొంటారండి. నాకు అర్థం కాదు. అసైన్ భూములు కొనడము అమ్మడం నేరం. అది తెలిసినటువంటి మంత్రిని ఇట్లా చేసిన అంటే మరి ఆయన ఏం ఆలోచన చేస్తాడో తెలియదు. ఆయన ఏమైనా సంపాదన మీద యావా ఏదేటన్నా పోని తనకు సంబంధించింది అని చేసుకోవాలన్నా లేదా. గతంలో అయితే నేను అడిగిన వాళ్ళని, అరే మా అప్పుడు సామారావు అని ఉండే మన కమలాపూర్లో జడ్పీటీసీ, మరి ఎట్లనే ఈడ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎవరిని తీసుకొస్తారంటే ఒక ఆయన తీసుకొస్తాం, ఆయన పేరు రాజేందర్ రెడ్డి, కానీ రెడ్డి కాదు అని చెప్పి, అంటే నకిలీ రెడ్డి అని ఆయన అడిగిన. నకిలీ రెడ్డే కానీ ఆయన తీసుకొస్తామని చెప్పి వచ్చింది. ఆయన అసలు రెడ్లతో సంబంధం లేదు, బాగాలేదు. మాకు ముదిరాజులతో బాగాలేదు. ఈ నకిలీ రెడ్డితో సమస్య వచ్చింది. కదా రెడ్డి కాకపోయినా రెడ్డి అనిపించుకుంటూ, వాళ్ళ కొడుకులు రెడ్లు కాకపోయినా రెడ్లు పెట్టుకోడు, కొడుకు పేరు రెడ్డి, బిడ్డ పేరు ఆడల పేరు కూడా రెడ్డి పెట్టుకోడు. అసలు రెడ్లే పెట్టుకుంటలేరు. ఈయన రెడ్డి గారు నకిలీ రెడ్డి పెట్టుకున్నాడు. ఈయన అసలు ఏంటో తెలియదు. ఈయన దళితుల మీద వ్యతిరేక భావం ఉన్నటువంటి వ్యక్తి. దళితులు అంటే చాలా చిన్న చూపు ఆయన. దళితులు అంటే ఆయన కోపం. ఇలా దళితుల మీద కేసులు పెట్టించుడు, దళితులు అనే స్కీమ్ అడిగితే సులుకరంగా మాట్లాడేటువంటి వాడు. అసలు అంటరాంతనం ఎక్కడో కాదు, ఆయన దగ్గర. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన కూర్చొని తింటే మమ్మల్ని అందరికీ మీరు కూర్చొని తినండి అని అందరూ ఒకసారి కూర్చొని పెడతారు. మరి అటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయనకు మతం లేదు, కులం లేదు. కేసీఆర్ గారికి అందరూ అనుకుంటారు అంటే ఆయన హిందూ మతంని ఖచ్చితంగా ఆచరించేటువంటి వ్యక్తి. నియమంతో నిష్ఠతోటి చేస్తాడు ఆయన. మీకు తెలుసు, మహాచండి యాగం చేసిండు, చెండి యాగం చేసిండు, ఇంకేమో యాగం చేసిండు. ఆ పేర్లు సరిగ్గా తెలియదు. యాగం సహస్ర చండి యాగం, మృత్యుంజయ యాగం చేసిండు. ఇట్లా అనేక యాగాలు చేసిండు. మహోన్నతమైనటువంటి యాదాద్రి క్షేత్రాన్ని కూడా నిర్మాణం చేసిండు. అది ఒక్కటే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇచ్చిండండి. ఆయనకంటే భక్తులు. ఆయన వెళ్ళి హిందువులు, నేను హిందువులు అని చెప్తారు. కేసీఆర్ కంటే పెద్ద హిందువు ఉన్నాడు. ఆయన హిందువు. కానీ ముస్లింల యొక్క పండుగ నాడు, రంజాన్ నాడు పేద ముస్లింలకు బట్టలు ఇస్తారు, విందులు ఇస్తారు, దట్టి కూడా కట్టుకుంటారు వారు. మరి అదేవిధంగా క్రైస్తవులకు కూడా వాళ్ళకు క్రిస్మస్ నాడు బట్టలు, పేద క్రిస్మస్ నాడు పేద క్రైస్తవులకు కూడా బట్టలు ఇచ్చేటువంటి ఆచారం. అంటే ఈ సమాజ స్థాపన జరగాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక తీరుగా ఉండాలి. దీనికి ప్రభుత్వాలు పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంగా చేసేటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. అదేవిధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వాడు, ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి అలా కేసీఆర్ గారు. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ ఆయన తక్కువ చేసి మాట్లాడడం సరిగ్గాదు. ముఖ్యంగా దళిత స్కీములను ఎవ్వరు కూడా అపహాస్యం చేసేలాగా వెకిలి చేసినట్లు చేస్తే మాత్రం అది ఒప్పుకునే పరిస్థితి లేదు. యావత్ భారతదేశంలో దళితులందరూ గమనిస్తాను మీరు చేసే వెకిలి చేసి. గుర్తుపెట్టుకొని బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు చేసేటి అన్నీ చూస్తూ ఉన్నాను. నేను దళిత సంఘాలకు కూడా ఈ మధ్యన మనవి చేస్తూ ఉన్నాను. ఈ దళిత సంఘాలు అన్నీ కూడా భారతదేశంలో ఉండే దళితులందరి కోసం పాటుపడేలాగా రాజ్యాంగం యొక్క సవరణ చేయాల్సిందిగా మొత్తం దేశంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా బాగు చేసే దిశలో కూడా ఎక్కడ ప్రెషర్ చేయాలన్నా అక్కడ ప్రెషర్ పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. జై హింద్, జై తెలంగాణ.